ప్రశ్న రావణ్ పైన ఇప్పుడు మనం చూసుకుంటే జ్యుడిషియల్ రిమైండ్‌లో ఉన్నాడు. నెల్లూరు జైల్‌లో ఉన్నాడు. ఇతన్ని పోలీస్ కస్టడీకి ఈరోజు అప్పగిస్తున్నారు. ఎందుకంటే ఇతన్ని పోలీస్ కస్టడీ కోరారు. ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేసి తీరాలని చెప్పి ఆల్రెడీ ఇతని బ్యాంక్ అకౌంట్ అయితే ఫ్రీజ్ చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్. ఇది కాకుండా అతని ఫోన్‌ని కూడా టేకప్ చేసి ఏదైతే డిలీట్ చేశాడో ప్రతి ఒక్క దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి రిట్రీవ్ చేశారు. దాంట్లో చాలా కీలకమైన ఆధారాలు దొరికినాయి. ఇది కాకుండా ప్రశ్న రావణ్ ఇంట్లో కూడా నిన్న సోదాలు నిర్వహించారు. ఆళ్ళ వైఫ్‌ని కూడా ఇప్పుడు తీసుకెళ్ళి అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అఫీషియల్‌గా అరెస్ట్ అయితే అవ్వలేదు. బట్ స్టిల్ ఆవిడని మాత్రం ఇన్వెస్టిగేషన్ జరుగుతానే ఉంది. ఇదంతా అందరికి అర్థమైంది. ఇంట్లో ఏమైనా మావోయిస్ట్ భావజాలాలున్న పుస్తకాలు గానీ, ఏమైనా మెటీరియల్ గానీ దొరుకుతుందా అని వెతికారు పోలీసులు. ఐ థింక్ దే గాట్ సంథింగ్ ఆర్ దే మే నాట్ హావ్ నాట్ గాట్ సంథింగ్. ఇంకా బయటకి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఇతని ఫోన్‌లో మాత్రం మావోయిస్ట్ భావజాలాలు దొరికాయని చెప్పి ఇప్పటిదాకా అందరికీ తెలిసిన విషయమే. ఇది కాకుండా ఇతని ఫోన్‌లో చాలా అసభ్యకరమైన కంటెంట్ ఇప్పటిదాకా ఒక బుటీక్ ఓనర్ అవ్వనిండి, లేకపోతే ఒక లేడీస్‌ని చాలామంది పెళ్ళైన రిచ్ ఆంటీల్ని ఇతను ఏడిపించుతున్నాడని అందరికీ తెలిసిందే. ఆళ్ళ దగ్గర వీడియోస్ తీసి విచ్చలవిడిగా అంటే ఇతనికి కూడా ఒంటి మీద ఏ బట్ట లేకుండా, వాళ్ళకి ఏ బట్టలు లేకుండా వీడియోలు తీసేసి, ఆ వీడియోలనే వాళ్ళకి పంపించి, పెళ్ళైన స్త్రీలైతే బెదిరిపోతారు, భయపడతారు ఆబ్వియస్‌లీ. ఇతను ట్రాప్‌లో పడి 9-10 మంది మహిళలు బలయ్యారు. ఇది ఇతని స్కెచ్. ఇది నిన్న మాట్లాడాం. కానీ విచిత్రంగా ఈ కేసులో పాక్సో ఇన్వాల్వ్ అవబోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ప్రశ్న రావణ్ కేసులో సెక్షన్ 13, 39, 147, 148, 152 సెక్షన్స్ కింద దేశద్రోహం కేసు నమోదైంది. ఇది కాకుండా ఇతని పైన పవన్ కళ్యాణ్ గారిని దూషించినందుకు 102 కేసులు నమోదైనాయి అని బయట వినిపిస్తున్న వార్తలు. ప్రతి దాంట్లోనూ యాంటిసిపేటరీ బెయిల్ ఇంకా రాలేదు. ఓన్లీ 4-5 కేసులకే వచ్చింది. సో ఇతను హైకోర్టు అప్పీల్‌కి వెళ్ళాడు. అన్ని కేసుల్ని ఒక కేసు కింద పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పి. ఓకే.